హైదరాబాద్లోని ఆదిపట్ల ప్రాంతంలో జరుగుతున్న ధర్మ సమాజ్ పార్టీ మహాసమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా టీఎస్పీ పార్టీ కార్యకర్తల వందలాది సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఇక ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద నుండి ప్రత్యేక బస్సులో ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బతుకులు మార్పు కోరుతూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందుతోందని, ఇందుకు సంబంధించిన ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ వీసరథన్ మహారాజు కార్యకర్తల సమ్మేళన సభలో మార్గదర్శనం చేయబోతున్నారని అన్నారు. ఇక పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి రాబోయే రోజులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయబోతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బహుజన జాతులన్నీ కూడా పోరాటాలలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్, నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని ఆదిపట్లలో మొదటిసారిగా మొదటి ప్లీనరీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్లీనరీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం మొత్తం కూడా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో జరిగేటటువంటి కార్యకర్తల సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి వందలాది సంఖ్యలో కార్యకర్తలను ఇవాళ తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సభలో అధినాయకులు చెప్పేటటువంటి భవిష్యత్ కార్యాచరణ, బహుజన సమాజానికి దిక్సూచి చేసేటటువంటి అనేక సంఘటనలు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజులలో విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాలలో పోరాటాలకు కూడా ఈరోజు సిద్ధపడడానికి ఈరోజు సభ ఇవాళ ఒక దిక్సూచిగా మారబోతుంది. కనుక ఈరోజు వేలాదిగా తరలి వెళ్తున్నాం. కనుక బహుజన సమాజం అంతా కూడా మిగతా కార్యకర్తలు, బీసీఎస్సీ సమాజం అంతా తరలి రావాల్సిందిగా పిలుపునిస్తూ జై భీమ్, జై కాన్శీరామ్.